నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల చేరికలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తోంది విజయవాడలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు గిడుగు రుద్రరాజు నుండి నియామక పత్రాలను అందుకున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆర్కేకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాకు మహాభిషేక మహోత్సవానికి సిద్ధమవుతున్న వేళ బీహార్లోని దర్భంగాకు చెందిన పూర్వపు రాజకుటుంబం నుండి గణనీయమైన విరాళాలు వచ్చాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిరంలో సమర్పించడానికి కుటుంబ సభ్యులు బంగారు ముకుటం విల్లు చరణ్ పాదుకతో సహా విలువైన కళాఖండాలను తీసుకువచ్చారు मिथिला से आए हैं वी बिलोंग फ्रॉम रॉयल फैमिली ऑफ दरभंगा कमलेश्वर सिंह जी का नाम सुना होगा आपने उन्हीं के पोते हैं। अच्छा क्या नाम है सर आपका? कपिलेश्वर सिंह। अच्छा और वाइफ कविता सिंह ये मेरा बेटा आर्या। अच्छा आप आए हैं मिथिला से और मिथिला के साथ राम जी का बहुत पुराना नाता है तो ससुराल है तो क्या लेके आए हैं आप अपने ससुराल से? हम सोने का मुकुट है और चरण पादुका है तीर धनुष है मिथिला से लाए हैं हम लोग। अच्छा क्योंकि ससुराल से आते हैं तो कुछ तो लेके आते हैं खाली हाथ आएंगे। अच्छा 22 तारीख को प्राण प्रतिष्ठा हो जाएगी सबको खुशी है लेकिन आपकी भी खुशी है कि आपके यहाँ से जुड़ा हुआ नाम है ससुराल है उनकी तो कैसे आप इस पूरी खुशी लेते हैं? देखिए इसको मतलब अभिभूत है इसमें तो देखिए जैसे प्लेन में भी हम लोग आए हैं तो सब राम जी का गुणगान करते हुए आए हैं एक अलग ही पॉजिटिव वाइब्स चारों तरफ पूरी कंट्री में पूरी देश में एक पॉजिटिव वाइब्स आ गया है सब कुछ दुख दर्द सब भूल के लोग सब रामलला के लगे हुए हैं सब भगवान में लगे हुए हैं। तो जब आप 22 तारीख को रामलला को देखेंगे तो जो है बहुत खुशी हुई ये आप उनको ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిరం ప్రవేశ ద్వారంపై రాముడి చిన్ననాటి చిత్రాలు అలంకరించినారు జనవరి 22న రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దీనిని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్నారు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన డీప్ షేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది ఈ కేసు విచారణలో భాగంగా డీప్ షేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు वगैरह पे उसे सर्कुलेट और वायरल किया गया था। डीसीडब्ल्यू की कंप्लेंट पे हम लोगों ने ये मुकदमा दर्ज किया और इस मुकदमे को जो टेक्निकल एनालिसिस है उसको करने में काफ़ी मेहनत की गई। हमारे यहाँ इफ्सो में स्थित एनसीएफएल के जो एसीपी साहब हैं विजय गहलावत उनकी टीम ने टेक्निकल एनालिसिस किया और इन्वेस्टिगेशन की कमान संभाली हमारे इंस्पेक्टर हंसराज स्वामी ने और उनका सुपरविजन कर रहे थे हमारे एसीपी साहब मनोज कुमार जी। इस दौरान हमने कम से कम 500 से ज़्यादा सोशल मीडिया के अकाउंट्स को उसको हमने वेरीफाई किया उनको खंगाला देखा 10 लोगों से ज़्यादा लोगों पे की हमने इनमें इन्वेस्टिगेशन की उन्हें इन्वेस्टिगेशन के लिए इफ्सो में बुलाया गया। इसके लिए हमारी टीमें पहले बिहार गई पंजाब गई दिल्ली एनसीआर में हरियाणा राजस्थान भी गई तेलंगाना गई और फाइनली हमने आंध्र प्रदेश से जो मुख्य आरोपी है नवीन
అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వ్యాపారులు డీలర్లకు బహుమతిగా ఇవ్వడానికి మోర్బీలోని సిరామిక్ పారిశ్రామికవేత్తలు శ్రీరాముడు రామ దేవాలయం ప్రతిరూపాలతో ప్రత్యేక టైల్స్లను తయారు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రామాలయంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్న ప్రధాని ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ను సందర్శించారు. రామసేతు తీరంలో ప్రాణామాయంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై రామేశ్వరం వెళ్లిన ప్రధాని అక్కడి ఆలయంలోని పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానాన్ని ఆచరించారు. ప్రతి తీర్థం దగ్గర ప్రధాని పుణ్యస్నానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కడప విమానాశ్రయంలో ఏపీసీసీ నూతన అధ్యక్షులు షర్మిలకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తుంగభద్ర నదీ తీరంలో 57 అడుగుల భారీ రామయ్య విగ్రహం ఏర్పాటయ్యింది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. 15 అడుగుల పీఠంపై 37 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అభయరామ ట్రస్టుతో సహా పలువురు ఏర్పాటు చేశారు. మంత్రాలయం రాముడు నడయాడిన భూమి అని, ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు పూర్వజన్మ సుకృతమని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు వెల్లడించారు. ಧೃತಿ ಓಡಿ ಬರ್ತಾವ. ये प्रीति है तो गंगा तीर्थ. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు అందరూ ఆహ్వానితులేనని బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ ఇన్వైటరీ అంబికా కృష్ణ అన్నారు. ఈ మేరకు ఏలూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏలూరులో ఆనందోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక పెద్ద వంతెన నుండి రామకోటి వరకు రాములోరి భారీ ఊరేగింపు ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. అద్భుతంగా రామాలయం నిర్మించడానికి కోసం చెప్పేసి ప్రజల దగ్గర నుంచి చందాలు కనుక పూజ చేద్దామని చెప్పి ఆ ట్రస్ట్ వాళ్ళు అనుకుంటే వేల కోట్ల రూపాయలు వచ్చేసి ఆపేశారు. ఇంకో అక్కర్లేదు మాకు అని చెప్పేసి అటువంటి అద్భుతమైనటువంటి నభూతో నా భవిష్యత్తుగా ఈ రోజున అయోధ్యలో రామాలయం, రాముని యొక్క ప్రతిష్ట, బాలరాముడి యొక్క విగ్రహం కూడా తయారైపోయింది. ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో రేపు 22వ తారీఖున
ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా ప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అనేక మంది వేద పండితులతోటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొంటారు. ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరగబోతా ఉంది. ఇది దేశవ్యాప్తంగా బాగుంది, దేశవ్యాప్తంగా బాగా పేరు వచ్చింది, దేశవ్యాప్తంగా చూస్తున్నారు అనుకుంటే ఆశ్చర్యం ఏంటంటే నిన్న మొన్న నేను చూస్తే ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీగా చేస్తున్నారు. అది రాముని యొక్క శక్తి, రాముని యొక్క భక్తి ప్రజల్లో ఎంతగా నిబిడిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా పురస్కరించుకుని మనం మన ఏళ్ళలో కూడా ఏదో కార్యక్రమం చేయాలనే తపన కొంతమంది కలిగింది. రౌండ్ టేబుల్ వాడాలండి, లేకపోతే హిందూ సంఘాల ఐక్యవేదికనండి, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులనండి, అందరూ కూడా కలిసి ఏదన్నా చేద్దాం, ఆ రోజు ఏదన్నా చేద్దాం అని చెప్పి అందరూ కూలంకషంగా చర్చించుకున్న మీదట ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. అదేంటంటే మన పెద్ద ఒత్తిడి కాడి నుంచి సాయంత్రం 5 గంటలకి మన పెద్ద ఒత్తిడి కాడి నుంచి మేళతాళాలతోటి, తీర్మాన డబ్బులతోటి, కోలాటాలతోటి అయోధ్య రాముని భారీ ఊరేగింపు రామకోటి వరకు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు. ఆ రామకోటలోకి వెళ్ళిన తర్వాత పేరాకొండలో ఏం చేస్తున్నట్టు అక్కడ రామాలయం ఉంది. అక్కడ దీపాలు వెలిగించి ఆనంద సంబరాలన్నీ చేసుకున్న తర్వాత సుమారుగా 1 గంట సేపు బాణాసంచలు వెలిగేటట్టుగా పెద్ద కార్యక్రమం చేశారు. మేళతాళాలతోటి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ కోదండ రామాలయంలోనేమో దీపాలు. ఏపీ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గొళ్లపూడిలోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తన వంతు చేయూతను అందిస్తానని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో, అలాగే మా మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను వారి తనయుడు మిథున్ రెడ్డి గారు మరియు మా స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ గారి సహకారంతో ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఎండి గారికి మరియు మా విశ్వబ్రాహ్మణ అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక ముందున్నటువంటి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసినటువంటి మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వక్తలందరూ చెప్పింది విన్న తర్వాత నేను ఎక్కువ ఒకే ఒక్క మాటతో నేను వారికి సమాధానం తెలియచేయాలనుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణుల గురించి మన జాతిపిత విశ్వకర్మ విరాట్ భగవాన్ వారు, విశ్వభగవాన్ వారు మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థులైన మనమందరం కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయాలని విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వారు తెలియజేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రారంభంలో భాగంగా ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి హెల్మెట్ బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. రహదారి భద్రత ప్రతిజ్ఞ. నేను మద్యం సేవించి వాహనం నడపను. నేను తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరిస్తాను. చరవాణి మాట్లాడుతూ వాహనం నడపను. నేను తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటిస్తాను. నేను రోడ్డు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మెలుగుతాను. నేను అతివేగంతో థ్యాంక్ యూ అండి. సో ఈ
వైసీపీ నాయకుల బెదిరింపులకు ఏమాత్రం భయపడేదే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఏ పార్టీలోనైనా చేరవచ్చని, అధికారం ఉంది కదా అని ఇతర పార్టీ నాయకులపై బెదిరింపులకు పాల్పడితే సహించేదే లేదని వారు తెలియజేశారు. టీడీపీలో చేరితే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని ప్రజలను హెచ్చరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆ రోజు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు అందరూ అనుకున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు బ్రహ్మాండంగా జరుగుతాయి, రాష్ట్రం కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పరిపాలన గాలికి వదిలివేయడం జరిగింది. గాలికి వదిలేయడమే కాకుండా గ్రామాలలో కక్షలు రేపుతా ఉన్నారు, పోలీసు అధికారులతో బలవంతంగా కేసులు అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు, మాట వినకపోతే బెదిరింపులకు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమ పథకాలు కూడా నిబంధనలు పెట్టి ఆ నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలకు కూడా చుట్టుపడుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడికైనా వెళ్తే మీ పిక్చర్ తీసేస్తాము, వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రౌడీ ఇద్దరు కంటే ఎక్కువ చెలాయిస్తుంది ప్రభుత్వం. స్థానిక నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏదో జరుపుతామనుకుంటే ఇక్కడ ఎవరు కూడా గాజులు తొడుక్కోలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి దగ్గరికైనా రావచ్చు, ఎవరికి ఏ పార్టీకైనా ఓటు వేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ప్రజలకు ఇచ్చారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనేది ఉండాలి. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ ఓటుకు కానీ వారికి కానీ విలువలు ఉంటాయి. గతంలో నేను గెలిచాను, మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిపించగలుగుతాము, ఇవి చేస్తాము. ఆఖరికి మన కొంతమంది యాదవులు మా దగ్గర చేరారు. వాళ్ళని చెప్పారంటే మీ కొనుగోలు తిప్పదు అని. ఇక మీ నాయన జాగీర్దారా లేకుండా పొలాలు ఎవరబ్బా సొమ్మ అవి ఆఫీస్ కూడా మనకు తెలుస్తుంది. లేకుండా వాళ్ళే గొడ్లు కాడికి వస్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా అదే కర్మ పడతారు, వాళ్ళకే పడతారు. నేను ఎక్కడే చెప్తానా, పింఛన్లు తీసేస్తాము, మీకు భరోసా రాదు. ఒక్క పింఛన్ పైన మీ పింఛన్ రాని 10 రోజులు నా సొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ మీ పింఛన్లు ఇస్తాను. సొంత డబ్బులు ఇచ్చి ఇంకా 3 నెలలే వీళ్ళకు పాడేస్తారు. వైఎస్ఆర్ వాళ్ళకి పాడ మొదలైంది, పాడ కట్టి కట్టెలు కడుతున్నారు. ఏదో పింఛన్లు తీసేస్తాము, అవి తీసేస్తాము, ఇవి చేసి మీరు ఎవరికి భయపడాలి చెప్పల్లా. నేనున్నా, మన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వం అందరూ కూడా మేమంతా మీకు అండగా ఉంటాము. ఊరికే ఉడత భూపులకు మత్స్య ఉత్పత్తులు గణనీయంగా పెంచి జీడీపీ వృద్ధిలో అగ్రస్థానం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ ఫింగర్ లింక్స్ పేరిట 2023-2024 సంవత్సరానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లు మైదుకూరు ఎమ్మెల్యే చెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం బ్రహ్మసాగర్లో డిప్యూటీ కలెక్టర్ సాయి ప్రత్యూష, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరింగ్ శాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. వాటర్ నెంబర్ అదే పెద్ద ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. సరే డ్యామ్లో ఉన్నాం. ఆదోని పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి భారీ మొత్తంలో అక్రమ నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్లో వస్తుండగా పోలీసుల తనిఖీలో ఈ నగదు లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన నవరత్న ప్రజాపతి అనే శిల్పి పెన్సిల్ కొనపై శ్రీరాముని విగ్రహాన్ని చెక్కారు.
దీన్ని పూర్తి చేయడానికి తనకు 5 రోజులు పట్టిందని, ఇది కేవలం 1.3 సెంటీమీటర్లు ఎత్తు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం అని, దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు బహుమతిగా ఇస్తానని, శ్రీరామ్ మ్యూజియంలో దీనికి కూడా చోటు దక్కిందని భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కులగణన చేస్తుందని, ముమ్మాటికి మోసపూరిత రీతిలో చేస్తుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాపు, తెలగ, ఒంటరి బలిజ కులాలు ఈ కులగణనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ పత్రికా విలేకరులను పిలవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కులగణనకే కేంద్ర గవర్నమెంట్ ఒక టీం ఉంది, సెన్సస్ విభాగం. సెన్సస్ విభాగం ద్వారాగా ఒక విలేజో, ఒక వార్డో, ఒక మండలమో మోడల్గా తీసుకుని అందరే ఆమోదకరం అయిన తర్వాత చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ రాజ్యాంగానికి భద్రత లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి భద్రత లేదు అని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఏదైతే కులగణన ప్రభుత్వం చేపట్టిందో 4.5 సంవత్సరాలు 8 నెలలు అయింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు దాకా కులగణన జ్ఞాపకం రాలేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సరే వచ్చింది, వస్తే దాన్ని ప్రాసెస్ ప్రకారంగా చేయాలి తప్ప వాలంటీర్ల ద్వారాగా ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారాగా ప్రజల నుంచి ఒక పమ్ తీసుకుంటా ఉన్నారు ఏలుముద్ర. ఏం జరుగుతుందన్నదే ప్రజలకు తెలదో. ఈ యాప్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లదే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. మేమేమంటామంటే ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఓ ఫార్మేట్ పెట్టి ఫార్మేట్ని వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి దగ్గర ఫిలప్ చేసి ఒక కాపీ ఎవరైతే మీరు కులగణన చేస్తూ ఉన్నారో వారికి ఇచ్చి ఒక కాపీ మీరు సంతకం పెట్టి తీసుకోవాలన్నది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏలుముద్ర వేయించుకుంటున్నారు, ఏ ఏలుముద్రో తెలియదు, పెన్షన్ ఏలుముద్రో తెలియదు, ఆధార్ కార్డుతో తెలీదు. ఇది మోసం, 100% మోసం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలో మేము పిలుపునిస్తున్నాం. ఎవరు కూడా ఈ కులగణనకి ఏలుముద్ర వేయొద్దని చెప్తాను ఉన్నాను. ఎందుకోసం అంటే కాపు కులాన్ని డిగ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఒక పన్నాగం పన్నిందని నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.